హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ప్రసాదం బూరెలండి. ఇది దేవుడికి ప్రసాదంగా లేదా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దామండి. ముందుగా ప్రసాదం బూరెల కోసం లోపల పూర్ణం అయితే తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి 1 కప్పు కరాచీ రవ్వ అంటారండి, లేదంటే బొంబాయి రవ్వ అని కూడా అనొచ్చు. 1 కప్పు రవ్వ వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. కమ్మగా వాసన వస్తుందండి, అప్పటి వరకు ఫ్రై చేయాలి. అంటే ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాలి. కలర్ ఏమి చేంజ్ అవ్వక్కర్లేదండి, జస్ట్ అలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, నేనైతే ఇక్కడ 1/2 కప్పు పంచదార వేసాను. మేము స్వీట్ తక్కువ తింటామండి, అందుకే 1/2 కప్పు వేసాను. యాక్చువల్గా 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు పంచదార వేసానండి. తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకుంటామో మిగతా కొలతలన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. 3 కప్పులు వాటర్ అయితే వేసాక పంచదారని కరిగించాలి. ఇప్పుడైతే మనకి కరిగిపోయిందండి. తర్వాత ఇందులో ఇలాచీ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకు ఒకసారి కలపాలండి. వాటర్ అయితే బాయిల్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కరాచీ రవ్వను అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని వేస్తూ కలపాలి. రవ్వ వేస్తూ కలపాలండి, అప్పుడే మనకి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకుంటూ వేసి దీన్ని అయితే ఉడికించాలి. మనకి తొందరగానే ఉడికిపోతుందండి. 3 కప్స్ వాటర్కి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు ఇలా పొంగు రాగానే రవ్వ వేసేయాలండి. నీళ్ళు మరి ఆవిరైపోకూడదు, అప్పుడు సరిగ్గా ఉడకదండి. నీళ్ళు హీట్ అయిన వెంటనే రవ్వ వేసి ఉడికించాలి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాక చివరిగా ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా సరే అప్పటికప్పుడు ఇలా అయితే స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ప్రసాదం బూరెలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మనం దేవుడికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను బాగా కలిపేసాను. తర్వాత కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసుకోవాలండి. మన ఇష్టం అండి, మనం బూరెలు ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ పూర్ణం అయితే తయారు చేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా మనం బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. నేను అన్నీ చేసాక మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా నేను తయారు చేసానండి. ప్రసాదం బూరెల కోసం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బూరెలు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ బూరెలు అయితే మినప్పిండి లేకుండా దోసపిండి లేకుండా అయితే ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలి వీడియో చేస్తున్నానండి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం దోసపిండి లేకుండానే బూరెలు అయితే వేసుకోగలుగుతున్నాము. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక వాటర్ వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మైదా పిండితో చేసినా సరే బూరెలు చాలా బాగుంటుందండి. ఎవరు కనిపెట్టలేరు కూడా మన దోసపిండితో చేయలేదని. సేమ్ టేస్ట్ ఉంటుందండి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి, చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి పలచగా ఉండకూడదు, అలా మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదండి. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం మీడియంగా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి బూరెల పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా మీకు బూరెలు వేసుకోవాలనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బూరెల పిండిలో మనం ప్రసాదాలు అయితే వేసేసి దానికి పిండిని బాగా కోట్ చేయాలండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక బూరెలు అయితే వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ప్రసాదం బాల్స్ అన్నీ కూడా పిండిలో వేసుకుని పిండిని కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 2 బూరెలు ముందుగా వేసాం కదా, ఫ్రై అయిపోయినాయి, తీసేసాను. తర్వాత మిగిలిన బూరెలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసానండి. ఇప్పుడు నేను ఇక్కడ రెండో వాయి వేస్తున్నాను.
ఇక్కడ చూపించిన విధంగా బూరెలన్నీ కూడా వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ బబుల్స్ అన్నీ కూడా మనకి పోతాయి. అలా పోయినప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు అర్థము. లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా కూడా మనకి ఫ్రై అయిపోయినట్టండి. దోసపిండితో చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన కొలతల ప్రకారం పిండిని రెడీ చేసుకొని ఆ బూరెల పిండితో బూరెలు వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం గరిటలోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఆయిల్ లాగలేదు, చాలా బాగా వచ్చిందండి. ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా తక్కువ టైంలో మనకి ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.